మిత్రులారా, ఆ వ్యక్తి వయస్సు 73 సంవత్సరాలు. 73 సంవత్సరాల జీవితంలో 39 సంవత్సరాలు జైల్లో గడిచింది. ఏ నేరానికో కాదు, శిక్ష పడి కాదు, అసలు విచారణలు కూడా జరగలేదు. ముందస్తు నిర్బంధం. అతను బయట ఉంటే శాంతి భద్రతలకు, ప్రజా భద్రతకు భంగం కలుగుతుంది అనే కారణం చెప్పి ప్రభుత్వాలు ఆయనను 39 సంవత్సరాల పాటు నిర్బంధించాయి. ఆయన పేరు షబీర్ షా. జమ్మూ కాశ్మీర్ రాజకీయాలలో సుప్రసిద్ధుడు. 73 సంవత్సరాల వయసులో 58 సంవత్సరాలుగా ఆయన రాజకీయ జీవితంలో ఉన్నాడు. ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని 1998లో స్థాపించి దానికి స్థాపక అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆయనను ముందస్తు నిర్బంధం, విచారణ లేదు, విచారణ జరగడం లేదు. 7 సంవత్సరాల నిర్బంధం తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా మార్చి 12న బెయిల్ మీద విడుదల చేశారు. ఆయన్ని ఎందుకు నిర్బంధంలో పెట్టారు? ఎందుకు ఈ ముందస్తు నిర్బంధం? ఏ ఒక్క కేసులోనూ శిక్ష పడకుండా, ఏ ఒక్క కేసు విచారణ జరగకుండా 39 సంవత్సరాలు వేరువేరు సందర్భాలలో ఎందుకు జైల్లో పెట్టారు? ఎందుకు ఆయన గళాన్ని నిర్బంధించడానికి, ఆయన గళం బయటికి రాకుండా చేయడానికి పాలకులు ప్రయత్నించారు? ఇది తెలుసుకోవలసి ఉంది. ఈ ప్రస్తుత కేసులో ఆయన 2019లో NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక మనీ లాండరింగ్ కేసులో UAPA కింద టెర్రరిస్టులకు ఆర్థిక సహాయం చేయడానికి ఏర్పాట్లు చేశాడు అనే నేరం మీద 2017లో నమోదైన కేసులో 2019లో ఆయన అరెస్ట్ చేశారు. 2019 ఆగస్టులో అధికరణం 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన సంగతి మీకు తెలుసు. అంటే అధికరణం 370 రద్దుకు వ్యతిరేకంగా ఆయన గళమెత్తుతాడు అని 2 నెలల ముందే అరెస్ట్ చేశారు. 7 సంవత్సరాలు గడిచినా ఆ కేసు నడవడం లేదు. అరెస్ట్ అయిన వెంటనే 2017లో, 2018లో, 2021లో, 2023లో ట్రయల్ కోర్టుకు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రతి సందర్భంలోనూ బెయిల్ నిరాకరించబడింది. 2023లో చివరికి ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. కింది కోర్టు బెయిల్ నిరాకరిస్తున్నది కాబట్టి మీరైనా ఏమైనా చేయండి అని అప్పీల్కు వస్తే ఢిల్లీ హైకోర్టు ఆయన ప్రాథమికంగా నేరం చేశాడని నమ్మడానికి తగిన విస్తృతమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి అని అన్నారు. ఏమిటా విస్తృతమైన సాక్ష్యాధారాలు? NIA సమకూర్చిన సాక్ష్యాధారాలు. అవి విచారణలో సాక్ష్యాధారాలు సహేతుకమైనవా కాదా, నిజమైనవా కాదా, తప్పుడు సాక్ష్యాలా, దొంగ సాక్ష్యాలా బయటపడిన తర్వాత కానీ అది నేరం అవునా కాదా తెలియదు. అది జరగలేదు. జరగకుండానే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు ఈయన నేరం చేశాడని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని కలబడింది. బెయిల్ నిరాకరించారు. సుప్రీంకోర్టుకు అప్పీల్కి వచ్చారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగి సుప్రీంకోర్టులో ఆయన మీద ఉన్న నేరారోపణలు ఎంత హాస్యాస్పదమైనవంటే, ఇదే కేసులో 2017లో ఈ కేసు పెట్టారు. అప్పటి నిందితుల మీద మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు FIRలో కానీ మొదటి ఛార్జ్షీట్లో కానీ ఆయన పేరు లేదు. ఆ తర్వాత కాలంలో ఆయనను అరెస్ట్ చేయడానికి ముందు, అంటే అధికరణం 370 తొలగించడానికి ముందు ఆయన అరెస్ట్ చేయదలుచుకున్నారు. అప్పుడు హడావిడిగా ఆయన పేరుతో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దేశ న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా దర్యాప్తు సంస్థలు, పోలీస్ శాఖ, ప్రాసిక్యూషన్, NIA, ED, CBI వంటివి ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ అనే ఒక తప్పుడు ప్రయత్నం దశాబ్దాలుగా చేస్తూ ఉన్నాయి. సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో తమకు తోచిన పేర్లన్నీ పెట్టడం. అట్లా షబీర్ షా పేరు పెట్టారు. ఆ కేసులో 400 మంది సాక్షులు ఉన్నారు. ఇంతవరకు ఒక్క సాక్షి విచారణ కూడా జరగలేదు. విచారణ ప్రారంభమే కాలేదు. 9 సంవత్సరాలుగా కేసు నడుస్తూ ఉన్నది. 7 సంవత్సరాలుగా షబీర్ షాను నిర్బంధంలో పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ద్విసభ్య ధర్మాసనం ఆయనను బెయిల్ మీద విడుదల చేస్తున్నాము అని. ఈ బెయిల్ మీద విడుదలైన సందర్భంగా మళ్ళీ ఒకసారి ఆయన జీవిత చరిత్ర అంతా, ఆయన మీద భారత ప్రభుత్వము, కశ్మీర్ ప్రభుత్వము ఎటువంటి నిర్బంధాలు అమలు చేస్తూ ఉన్నది, అనేక ఉదాహరణలు, చరిత్ర అంతా మళ్ళీ బయటపడింది. ఈ చరిత్రలో ఆయన నిజానికి ఒక్క నేరం చేశాడని కూడా రుజువు కాలేదు. కానీ 14వ ఏట ఆయన హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ స్వయం నిర్ణయాధికారం ఉండాలి,
కశ్మీరీ జాతి ప్రజలు ఆజాదీ కోరుతున్నారు కనుక ఆజాదీని సమర్థిస్తున్నాను అని ఆయన అన్నందుకు పాఠశాల విద్యార్థిగా ఉండగానే 14వ సంవత్సరంలో 1968లో మొదటిసారి ఆయన అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఆయన జైల్లోనే ఉన్నాడు. ఒకసారి 3 నెలలు కావచ్చు, ఒకసారి 6 నెలలు కావచ్చు, ఒకసారి 10 నెలలు కావచ్చు, ఒకసారి ఏడాది కావచ్చు, వరుసగా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఇప్పుడైతే 7 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 39 సంవత్సరాల నిర్బంధంలో ఆయన మీద పెట్టిన కేసులు చాలా తక్కువ. ప్రతి సందర్భంలోనూ ఆయనను అరెస్ట్ చేసింది ముందస్తు నిర్బంధం అంటారు. దాన్ని అరెస్ట్ అనడానికి కూడా వీల్లేదు, కేసు లేదు. కేవలం ఆయన బయట ఉంటే శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుంది కనుక ఆయనను నిర్బంధంలోకి తీసుకుంటున్నాము. డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ అంటారు, దాని కింద కేసు పెట్టారు. లేదా టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ టాడా కింద కేసులు పెట్టారు. ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ పోటా కింద కేసు పెట్టారు. ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు పెట్టారు, ఊపా కింద కేసు పెట్టారు. మధ్యలో జమ్మూ అండ్ కాశ్మీర్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు పెట్టారు. కేసులు ఏమైనా పెట్టవచ్చు, కానీ ఈ చట్టాల కింద ముందస్తు నిర్బంధంలో తీసుకున్నప్పుడు 12 నెలల పాటు నిర్బంధం ఉండొచ్చు, లేదా 24 నెలల పాటు నిర్బంధం ఉండొచ్చు. ఆ తర్వాత దాన్ని రెన్యూ చేయాలి అని కూడా చట్టం చెప్తుంది. 12 నెలలు కాగానే ఆయనను విడుదల చేయడం, మళ్ళీ గేటు దగ్గర అదే చట్టం కింద మళ్ళీ నిర్బంధంలోకి తీసుకుని జైలు లోపలికి పంపించడం. ఇట్లా ఆయన మొదటిసారి అరెస్ట్ అయినప్పటి నుంచి 14వ ఏటి నుంచి ఇప్పటి వరకు 58 సంవత్సరాలు గడిచాయి. 58 సంవత్సరాలలో 39 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత అనేక సార్లు బెయిల్ నిరాకరణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చి ఆయనను విడుదల చేసింది. నిజానికి 39 సంవత్సరాలు అంటే నెల్సన్ మండేలాతో చాలామంది పోల్చారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 1994లో ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆయనను ప్రిజనర్ ఆఫ్ కాన్షియన్స్, విశ్వాసాల కోసం, భావాల కోసం, అభిప్రాయాల కోసం నిర్బంధంలో ఉన్న వ్యక్తి అని ప్రకటించింది. అప్పటి నుంచి కూడా ఆయనను నెల్సన్ మండేలా ఆఫ్ కాశ్మీర్ అని పిలుస్తున్నారు. కాశ్మీర్లో అనేక మంది మీద ఇటువంటి నిర్బంధం అమలైంది. అందరికన్నా ఎక్కువగా షబ్బీర్ షా మీద అమలైంది. 2021లో చికాగోలోని జస్టిస్ ఫర్ ఆల్ అనే సంస్థ, మానవ హక్కుల సంస్థ, అంతర్జాతీయ సంస్థ, షబ్బీర్ షా కేసు ప్రత్యేకంగా తీసుకొని ఫ్రీ షబ్బీర్ షా అనే పేరుతో ఆయన గురించిన ప్రపంచవ్యాప్త ప్రచారం చేసింది. అప్పటికి వాళ్ళు 35 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు అని ప్రకటించారు. ఆ తర్వాత మరొక 4 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు కానీ ఆయన బెయిల్ మీద విడుదల కాలేదు. 39 సంవత్సరాల జైలు జీవితం అనుభవించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. డయాబెటీస్ వచ్చింది, హైపర్ టెన్షన్ వచ్చింది, హృద్రోగ సమస్యలు వచ్చాయి. ఆయన జైలులోనే మరణిస్తాడేమో అని కుటుంబం ఆందోళన పడింది. ఈ 39 సంవత్సరాల ఒంటరితనం అనుభవించిన కుటుంబం, ఆయన సతీమణి ఒక వైద్యురాలు, ఆయనకు 2 కూతుళ్ళు. ఇంత నిర్బంధం మధ్య, ఇంత ఘర్షణ మధ్య, ఇంత ఒత్తిడి మధ్య కూడా ఆయన 2వ కూతురు సమా షబ్బీర్ షా 2018లో తండ్రి జైల్లో ఉండగా CBSE 12వ తరగతి పరీక్షలలో 97.8% మార్కులు తెచ్చుకొని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన వ్యక్తిగా విజయం సాధించింది. ఈ మొత్తం వ్యవహారంలో నిజానికి ఇది మనం ఇవాళ షబ్బీర్ షా బెయిల్ మీద విడుదలైన సందర్భంగా ఇది మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది షబ్బీర్ షా ఒక్కరి కథ కాదు. భారతదేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, అది ఏ పార్టీ అయినప్పటికీ, భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళ మీద, నిరసనకారుల మీద, ఆందోళనకారుల మీద, తమ అభిప్రాయానికన్నా వ్యతిరేకమైన అభిప్రాయాన్ని ప్రకటించిన వాళ్ళ మీద, ప్రజలలో చైతన్య వ్యాప్తి కోసం రాసిన వాళ్ళ మీద, మాట్లాడిన వాళ్ళ మీద, పాడిన వాళ్ళ మీద ఇటువంటి నిర్బంధకాండ ప్రయోగిస్తూనే ఉన్నాయి. షబ్బీర్ షా ఒక్కడు 39 సంవత్సరాలు మనం చెప్పుకుంటున్నాం. అనేక మంది 10 సంవత్సరాలుగా లేదా సంవత్సరాలుగా జైళ్లలో మగ్గిపోతూ ఉన్నారు. గతంలో కూడా మనం విచారణలో ఉన్న ఖైదీల సంఖ్య గురించి మాట్లాడుకున్నాం. దేశంలో ఇప్పుడు 80% ఖైదీలు విచారణలో ఉన్న ఖైదీలు మాత్రమే. వాళ్ళు ఏ నేరాల మీద విచారణలో ఉన్నారో, నిజంగా విచారణ జరిగి శిక్షలు పడితే ఎంత శిక్ష పడుతుందో అంతకన్నా ఎక్కువ కాలం జైళ్లలో ఉన్నారు.
6 లక్షల మంది మొత్తం దేశవ్యాప్తంగా జైల్లో ఉన్నారనుకుంటే 5,20,000 మంది విచారణలో ఉన్న ఖైదీలుగానే ఉన్నారు. ఇంత అపసవ్యమైన రాజ్యం. ఒకవేళ నిజంగా ఒక వ్యక్తి నేరం చేశాడనుకుంటే ఆ నేరాన్ని చట్టబద్ధమైన పద్ధతిలో నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో చట్టం నిర్దేశించిన విచారణ ప్రక్రియ జరిపి శిక్షలు విధించవచ్చు. శిక్ష విధించడం లేదు, విచారణే శిక్షగా మారిపోతుంది, విచారణ తాత్సారమే శిక్షగా మారిపోతుంది. షబీర్ షా ఒక పెద్ద ఉదాహరణ. భారత సమాజం ఇప్పటికైనా భారత ప్రభుత్వం, పాలక వర్గాలు జైలును, దర్యాప్తు సంస్థలను, పోలీసు వ్యవస్థను, ఎన్ఐఏ, ఈడీ, సిబిఐ వంటి సంస్థలను ఎట్లా దుర్వినియోగం చేస్తున్నాయో, ఎట్లా తమకు ఇష్టం లేని వారిని, తమ అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాల వారిని జైళ్లలో నిర్బంధిస్తూ ఉన్నాయో, ఇప్పటికైనా దీని మీద చెరసాలలలో మగ్గిపోతున్న మన సోదర సోదరీమణుల కోసం గొంతెత్తవలసిన అవసరాన్ని షబీర్ షా విడుదల మరొకసారి మన ముందుకు తెస్తున్నది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.